అభివృద్ధిలో ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలు చేస్తున్న సీఎం చంద్రబాబు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ముప్పాళ్లలో పర్యటించిన సీఎం చంద్రబాబు జగజీవన్ రామ్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరిచి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్నదే తన లక్ష్యమన్నారు. దేశంలో 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఏపీ అన్నారు. అలాగే జనాభాను పెంచాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిపోయిందని, అయినా కూడా తమ ప్రభుత్వం వచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. అందరిలో ఆలోచన విధానాల్లో మార్పు రావాలి. అందరం సమానం, అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. కొంతమంది సమాజంలో కొన్ని అవకాశాలు అందిపుచ్చుకొని పైకొచ్చారు. మనతో పుట్టిన వాళ్ళు చాలా మంది ఇంకా పేదరికంలో ఉన్నారు. ఇంకా కనీస స్టాండర్డ్స్, జీవన ప్రమాణాలు కనీసం లేకుండా బాధపడే పరిస్థితికి వచ్చారు. ఈరోజు మీరు చూస్తే 4,000 రూపాయలు పింఛనిచ్చే ప్రభుత్వం భారతదేశంలో ఒక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్ప ఎక్కడా లేదు. ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తున్నాం. దివ్యాంగులకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. ఒకప్పుడు 500 నేనే చేశాను. మళ్ళీ ఈరోజు వస్తే తర్వాత వచ్చిన తర్వాత 3,000 చేశాను. ఈరోజు 6,000 రూపాయలు చేసే పరిస్థితికి వచ్చాం. ఎవరైనా కిడ్నీ పేషెంట్లు కానీ లేకపోతే కొంతమంది లెప్రసీ పేషెంట్లు ఉంటే వాళ్ళకు 10,000 ఇస్తున్నాం. ఇప్పుడిప్పుడే జనాభా తగ్గిపోతూ ఉంది. కనీసం ఒక కప్పులు ఎవరైతే భార్యాభర్త ఉన్నారో 2 పిల్లల కంటే తక్కువ కాకుండా 3 కంటే సంతోషం. కనీసం 2 ఉండాలి. లేకపోతే జనాభా తగ్గిపోతే, ముసలి వాళ్ళ సంఖ్య పెరిగితే ఈరోజు అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా లేకుండా అవస్థపడే పరిస్థితికి వచ్చారు. ఆ పరిస్థితి మన దేశానికి రాకూడదు అనేది నా ఆకాంక్ష. డబ్బులు లేవు. 10 లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళిపోయారు. అప్పు ఇచ్చేవాళ్ళు కూడా కనపడడం లేదు. వడ్డీ కట్టాలి, మళ్ళా అసలు తీర్చాలి, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, సంక్షేమ కార్యక్రమాలకు పెట్టాలి, మళ్ళీ మీకు అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి. అదే సమయంలో ఏవైతే నేను చెప్పానో సూపర్ 6 కూడా అమలు చేయాలి.